ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది చాలా బాధాకరమైన వీడియో. 26 ఇయర్స్ ఉన్న ఒక తరుణ్ చనిపోయాడు. ఒక చిన్న బెలూన్, ఒక కలర్ బెలూన్ అనే దాని వల్ల చిన్నగా గొడవ పెద్దగా అయిపోయింది. ఆ పెద్దగా అవ్వడం వల్ల తరుణ్ అప్పుడే బయట నుంచి వచ్చాడు. ఆ బయట నుంచి వచ్చిన రావడంతోనే ఒక 20 మంది దాకా అతని మీద పడి, ఆ కట్టెలతోటి, బ్యాట్ తోటి కొట్టడంతో తలకి బాగా గాయం జరిగి ఆయన అక్కడికక్కడికే చనిపోయాడు. ఆహ్, ఒక చిన్న కలర్ పడడంతో మనం ఇంత చేయాల్సిన అవసరం ఉందా? ఒక మనిషిని చంపాల్సిన అవసరం ఉందా అసలు? ఎక్కడికెళ్తుంది అసలు మనం ఇచ్చిన ఫ్రీడమ్ అనా? లేదా ఏమని చెప్పాలి ఇదంతా? నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అండ్ జస్టిస్ ఫర్ తరుణ్. మనమందరూ గూడా ఇంతకుముందు ఒక వీడియో అయితే వైరల్ అయింది. బన్ అని, కోవా బన్ అని వీడియో వైరల్ అయింది. అప్పుడు బాగా చాలా మంది చేశారు. మరి ఇప్పుడు ఇలా జరిగినప్పుడు మరి ఎవరు బయటికైతే రావట్లేదు ఎక్కువ మంది. మరి ఇప్పుడు ఏమైంది? నాకైతే ఆ వీడియోసే కనిపియట్లేదు మరి తరుణ్ గురించి. జస్టిస్ ఫర్ తరుణ్ అని. ఎక్కడికెళ్ళింది ఇదంతా? మనందరం యూనిటీగా ఉంటేనే ఏదైనా నడుస్తుంది. అర్థమైందా? నేను ఇంకో వీడియో గూడా నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను ఒకటి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మనం ఎక్కడున్నాం, మన సెక్యులరిజం ఎక్కడుంది అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఇలాంటి కంటెంట్‌ని మనకు కావాలంటే మన ఛానెల్‌ని ఫాలో చేసి పెట్టుకోండి. మంచి కంటెంట్ అయితే నేను మన ఛానెల్‌లో పెడతాను. మీరు చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఫాలో చేసి పెట్టుకోండి. మంచి కంటెంట్ అయితే నేను పెడతాను. బస్.